హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ నడుస్తోంది 18 to 21st జూలై. సో దీంట్లో మనకి 50 to 80% ఆఫ్ ఆన్ 1500+ బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే దాంతో పాటు 4 lakhs+ స్టైల్స్ మీద కూడా మనకి ఆఫ్ వస్తుంది. సో సేమ్ డే డెలివరీ కూడా ఉంది కాబట్టి వీటిలో ఏమైనా నచ్చితే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేసేయండి. దానికంటే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్ మీ దాకా వచ్చేసి లెట్స్ స్టైల్ కుర్తీస్. ఫస్ట్ వచ్చేసి నేను వేసుకుంది హర్పా అనే బ్రాండ్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ గౌన్ అన్నమాట. ఇట్స్ కింద వరకు వచ్చింది నాకు. ఇదైతే డ్రెస్ అండ్ ఇది వచ్చేసి బ్యాంగిల్స్, ఇవి ఇయర్ రింగ్స్. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మనం చూసే కుర్తీస్ అన్ని కూడా 500 బిలో ఉంటాయండి. సేల్ లో మీకు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది, చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి MYX అనే అమెజాన్ బ్రాండ్ నుంచి వచ్చిన కుర్తీ అనమాట. ఇవన్నీ కూడా రాఖీ స్పెషల్ గా చూపిపోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇలా వచ్చింది, కంప్లీట్ ప్రింట్ అన్నమాట. ఇది గోల్డ్ ప్రింట్ వచ్చింది, మంచి కాటన్ మెటీరియల్, సాఫ్ట్ సిల్క్ మిక్స్డ్ రేయాన్ ఉందన్నమాట. సో కాటన్ మిక్స్డ్ రేయాన్. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ కి ఇంత బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలాగే ఉందన్నమాట మొత్తం కూడా. సో ఫ్రంట్ యాక్ పోర్షన్ లో ఈ విధంగా మనకి వర్క్ వచ్చింది. సో సెల్ఫ్ వర్క్ కూడా వచ్చింది ఈ డిజైన్ అంతా. సో నేనైతే M సైజ్ లో తెప్పించాను. MYX అనే బ్రాండ్ నుంచి వచ్చింది. హ్యాండ్స్ సేమ్ ఇలాగే వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలాగే వచ్చింది డిజైన్ అనేది. సో ఫ్రంట్ మొత్తం ఇంకా కింద వరకు కూడా మనకి వర్క్ అనేది సేమ్ ఇలాగే రిపీట్ అయింది. ఈ సెల్ఫ్ వర్క్ మీద అక్కడక్కడ గోల్డ్ బూటీస్ లాగా వచ్చాయన్నమాట. అండ్ లాస్ట్ లో ఇలా వచ్చింది వర్క్ కంప్లీట్ గా ఫినిషింగ్ కి ఇలా వచ్చింది. బ్యాక్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ప్లేన్ అండి, ఓన్లీ ఫ్రంట్ వర్క్ డిజైన్ వస్తుంది. బట్ హ్యాండ్స్ బ్యాక్ కూడా కనిపిస్తాయి, బ్యాక్ కూడా డిజైన్ ఉంది కాబట్టి. సో లుక్ అయితే బ్యాక్ నుంచి ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్ గా ప్యూర్ కాటన్ లాగానే ఉందండి. నేను ఒకసారి చూస్తాను మీకు. సో మెటీరియల్ వచ్చి ఉమెన్ కుర్తా అన్నారు, కాటన్ లాగానే ఉంది. నాకు చాలా సాఫ్ట్ గా ఉంది, ప్యూర్ కాటన్ మీదే వర్క్. సో రేయాన్ మిక్స్డ్ కూడా లేదు, మంచి కుర్తీ అన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ బిలో 500 ఉంది, అయితే ఐ థింక్ 450 అలా ఉందన్నమాట. హైలీ రికమెండెడ్, చాలా సాఫ్ట్ గా ఉంది, బాగుంది, మంచి ప్రింట్ కూడా ఉంది. ఇది బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి మనకి ప్రింట్ పోదు. ఎనీవే హ్యాండ్ వాష్ అయితే మనం చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ. సెకండ్ కుర్తీ వచ్చేసి ఇలా వచ్చింది. ఒకటి పర్పుల్ తెప్పించాను కదా, ఇంకొకటి వచ్చేసి మనకి మెరూన్ కలర్ లో తెప్పించాను. మోస్ట్లీ రాఖీ అనగానే లైక్ బ్లాక్ వేసుకోరు చాలా మంది, పండగ కాబట్టి స్పెషల్ కాబట్టి. డిఫరెంట్ ఎల్లో, మెరూన్, రెడ్, ఇట్లా గ్రీన్, ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ వేసుకుంటారు, పర్పుల్, బ్లూ. కాబట్టి నేను అలాంటి కలర్స్ తెప్పించాను. ఇది వచ్చేసి ఇది కూడా MYX అనే బ్రాండ్ నుంచి, అమెజాన్ ఓన్ బ్రాండ్ అనమాట ఇది. సో ఇది కూడా అంతే, మంచి కాటన్ మెటీరియల్ చూడొచ్చు మీరు. సో ఇలా వచ్చింది. ఫ్రంట్ యాక్ పోర్షన్ లో మొత్తం కూడా గోల్డ్ ప్రింట్ అనేది ఇలా వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చాయి, బట్ మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ వర్క్ లాగా వచ్చింది. హ్యాండ్ కి చూడొచ్చు, ఒక పట్టీ లాగా ఇచ్చారు. ఇది 3/4 ఉంటుంది హ్యాండ్స్, రెండు వైపులా కూడా హ్యాండ్స్ కి పట్టీ లాగా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వర్క్ విషయానికి వస్తే, ఫ్రంట్ యాక్ పోర్షన్ లో గోల్డ్ కలర్ వచ్చిన సైడ్ కి అంతా కూడా మనకి ఇట్లా గ్రీన్ అండ్ గోల్డ్ ప్రింట్ అనేది రన్ అయింది చూడొచ్చు. పైనుంచి కిందకి స్ట్రైప్స్ లాగా వచ్చాయి, ఇవి 3 స్ట్రైప్స్. అండ్ మొత్తం కూడా ప్రింట్ అనేది ఈ విధంగా బ్యూటిఫుల్ గా వచ్చింది. రెడ్ మీద గ్రీన్, మెరూన్ మీద గ్రీన్ కాబట్టి మంచి కలర్ కాంబినేషన్ తెలుస్తుంది. అండ్ దీనికైతే పాకెట్ వచ్చిందండి. నాకైతే చాలా ఇష్టం. పాకెట్ వస్తే మొబైల్ గానీ ఏదైనా కొంచెం మనీ గానీ మనం క్యారీ చేసుకోవచ్చు కదా, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ లేకుండా. ఒక సైడ్ అయితే మనకి పాకెట్ ఇచ్చారు. అండ్ మనకి కింద వర్క్ ఇలాగే రిపీట్ అయింది. అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లా వచ్చింది వర్క్ మొత్తం కూడా ప్రింట్. ఇది గ్రీన్, గోల్డ్, ఆరెంజ్ షేడ్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇక్కడ. సో ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంది, ట్రెడిషనల్ లుక్ అయితే ఉందన్నమాట కుర్తీకి. ఇవన్నీ వచ్చేసి మొత్తం బ్యాక్ అయితే ప్లేన్ వచ్చేసింది మొత్తం. సో రాఖీ స్పెషల్ అయితే చాలా మంది కుర్తీస్ ఇష్టపడతారని నేను చూపిస్తున్నాను. దీన్ని యాక్చువల్ గా మనం లెహంగా కింద స్కర్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద పేరప్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. నాకు ఆ లుక్ అయితే ఇష్టం ఉంటుంది. మోస్ట్లీ గోల్డ్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది, ఆ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. లేదు అనుకుంటే మీరు ప్యాంట్ కూడా వేసేసుకోవచ్చు.
ఎనీవేస్ ఇది వచ్చేసి సెకండ్ కుర్తీ. ఇది కూడా 450 రూపీస్ కే వస్తుంది మనకి. సేల్ లో ఒకసారి ప్రైజెస్ ఏమైనా వేరే అవుతాయేమో చూడండి. థర్డ్ కుర్తీ వచ్చేసి జెనస్టీ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. బ్లూ, నావీ బ్లూ కూడా చాలా మంది ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం తెప్పించాను అనమాట, డిఫరెంట్ కలర్స్ లో పార్ట్ గా. సో ఇది వచ్చేసి సిల్క్ మెటీరియల్ అండి మొత్తం కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రింటే, ఇదంతా కూడా గోల్డ్ షేడ్, లైట్ గోల్డిష్ సిల్వర్ షేడ్ అన్నమాట. లైట్ షేడ్ చూడటానికి అయితే సిల్వర్ లాగానే కనిపిస్తుంది, బట్ కంప్లీట్ సిల్వర్ అయితే కాదు. హ్యాండ్స్ కి వచ్చేసి కూడా సేమ్ ఇదే వర్క్ రన్ అయింది, షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి M లోనే ఆర్డర్ చేశాను, కొంచెం పెద్దదైంది అనిపించింది. సో ఇది కూడా హ్యాండ్స్ ఇటువైపు కూడా ఇలాగే వచ్చాయి. అండ్ ఫ్రంట్ యాక్ పోర్షన్ వరకు మాత్రమే ఈ వర్క్ ఉంది. ఇది ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రెస్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం గ్యాదరింగ్ ఇలా వచ్చింది. సో కంప్లీట్ గా కింద వరకు కూడా ఇదే ప్లేన్ అనేది రన్ అయింది, పెద్ద గైరా ఉంది చూడొచ్చు మీరు. సో ఇట్స్ లైక్ గౌన్ అన్నమాట. అందుకనే ఐ థింక్ ఇది అరౌండ్ 599 అలా ఉంది, 500 బడ్జెట్ లో చూస్తే నేను. బట్ కొంచెం డిఫరెంట్ గా ఉందని నేను చూపిస్తున్నాను మీకు. కింద అయితే ప్రింట్ మొత్తం ఇట్లా వచ్చేసింది. సో కంప్లీట్ గా ఫ్రంట్ పోర్షన్ వర్క్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట. బ్యాక్ చూద్దాం. బ్యాక్ వచ్చేసి మనకి ఇదంతా యాక్ పోర్షన్ అయితే ప్లేన్ వచ్చిందండి. యాక్ పోర్షన్ ప్లేన్ వచ్చింది, బట్ హ్యాండ్స్ కూడా వర్క్ బ్యాక్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కింద కూడా ఈ వర్క్ అనేది మనకి రిపీట్ అయింది. వాటికి 450 వాటికి బ్యాక్ వర్క్ రాలేదు, దీనికి కింద అయితే రౌండ్ గా ఇది కూడా వర్క్ వచ్చింది. ఎంత గేరా ఉందంటే చాలా బాగుంది. ఇది గౌన్ అని చెప్పాలి, కుర్తీ కూడా కాదు. ఇది నాకైతే కంప్లీట్ గా సరిపోయింది గౌన్ లాగా. ఇంకా నేను దీనికి ఏమి వేసుకోకర్లేదు, స్కర్ట్ కానీ ప్యాంట్ కానీ. వాటికి మాత్రం అది కుర్తీస్ కాబట్టి అలా వచ్చింది. ఇది అనార్కలి అనమాట, కింద వరకు కూడా నాకు వచ్చేసింది. సో ఇది వచ్చేసి థర్డ్ మెటీరియల్. ఇది మొత్తం కంప్లీట్ సిల్క్ అండి, జార్జెట్ మెటీరియల్ లాగానే వచ్చింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది పింకిష్ రెడ్ అన్నమాట. కంప్లీట్ గా చూద్దాం ఇది ఏం బ్రాండ్ వచ్చిందో. ఐ థింక్ ఇది కూడా జెనస్టీ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. కంప్లీట్ ప్యూర్ జార్జెట్, చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ మెటీరియల్ వచ్చేసి సూపర్ సూపర్ గా ఉంది, చూడొచ్చు మీరు. అండ్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట, మొత్తం స్ట్రైప్స్ వచ్చాయి. ఇది వచ్చేసి వీవింగ్ లోనే, ఇది కూడా ప్రింటేనండి. గోటపట్టి వర్క్ వచ్చింది ఇక్కడ అంతా కూడా మనకి చూడొచ్చు. సో గోటపట్టి వర్క్ వచ్చేసి ఫ్రంట్ యాక్ పోర్షన్ వరకు ఇలా వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ టాజల్స్ ఇచ్చారనమాట కట్టుకోవడానికి. సో ఐ థింక్ ఇది మనం కొంచెం సైజ్ చూసుకుని టైట్ చేసుకోవచ్చు. ఇది ఎల్లో వచ్చింది అనమాట యాక్చువల్ గా. సో నేను M లేదనుకుంటా, అందుకని నేను L తెప్పించాను, ఎందుకంటే టైయింగ్ కూడా ఉంది కాబట్టి నేను అలా తెప్పించాను. హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలాగే వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గోటాపట్టి వర్క్ వచ్చింది, ఇక్కడ కూడా అంతే. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వచ్చింది. సో యాక్ పోర్షన్ లో ఇలా ఉంది. అండ్ కిందంతా కూడా ఈ ప్రింట్ మెటీరియల్ చూడొచ్చు, ఇదంతా కూడా ప్రింటే. బట్ నేనేమనుకున్నానంటే ఇది కోట్ సపరేట్ గా వస్తుంది అనుకున్నాను, అలా కుట్టారనమాట. ఇది చూడొచ్చు, ఒక కోట్ మనం వేసుకుంటే జాకెట్ ఎట్లా ఓపెన్ అవుతుందో అలా వచ్చింది అనమాట. నేను వేసుకుంటే మీకు లుక్ అయితే అర్థమైపోతుంది, బట్ ఇట్స్ ప్రింట్, కంప్లీట్లీ ప్రింట్. బ్యాక్ వచ్చేసి మనం చూద్దాం. బ్యాక్ వచ్చేసి కంప్లీట్ ప్లేన్ వచ్చింది, బట్ హ్యాండ్స్ వర్క్ అయితే మనకి బ్యాక్ కూడా కనిపిస్తుంది. సో ఇట్స్ రియల్లీ ఆసమ్ అండి. యాక్చువల్ గా కోట్ లేదు, బట్ కోట్ లుక్ వచ్చేసింది చూడొచ్చు మీరు. దానికి తోడు మనం కట్టుకునేటట్టు ఇక్కడ ఏం లేకపోయినా ఇచ్చారు, భలే ఉంది. అండ్ టాజల్స్ కూడా మనకి ఇలా వచ్చాయి అనమాట. సో బిలో 500 మనకి మంచి బ్యూటిఫుల్ కుర్తీ. ఐ థింక్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. జెనస్టీ అనేది మంచి బ్రాండ్ అనమాట. సో దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్ ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే కూడా చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది వచ్చేసి ఇండో ఎరా అనే బ్రాండ్ నుంచి వచ్చిందండి. నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను, బట్ ఇంతవరకు ఈ ప్రొడక్ట్ అయితే నేను రివ్యూ చేయలేదు. సో కంప్లీట్ గా ఇలా ఉంది ప్రొడక్ట్ అయితే. సో సాఫ్ట్ రేయాన్ మెటీరియల్, కాటన్ మిక్స్డ్ రేయాన్ అనమాట. సాఫ్ట్ అంటే సాఫ్ట్ గా ఉంది. చాలా మందికి ఇలాంటి కుర్తీస్ నచ్చుతాయి, సిల్క్ కాటన్ కంటే కూడా రేయాన్ మిక్స్డ్ కాటన్ వి. సో అందుకని నేను తెప్పించాను, ఒక మోడల్ కు ఉంటుందని. కంప్లీట్ ఎంబ్రాయిడరీ అనమాట ఇదంతా కూడా, చూడొచ్చు. అండ్ మిర్రర్స్ కూడా వచ్చాయి. ఇది ఫాల్స్ మిర్రర్ మీద మళ్ళీ వర్క్ వచ్చింది మనకి, చూడొచ్చు. కంప్లీట్ గా యోక్ పోర్షన్ మొత్తం కూడా
ఆరెంజ్ గ్రీన్ వైట్ అండ్ కాంబినేషన్ లో వచ్చేసింది. ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ్ స్టైల్ డిజైన్ అనేది వచ్చింది. హ్యాండ్స్ కి ఇట్లాగా లేస్ కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుంటుంది యాక్చువల్ గా ఈ గౌన్. ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను బట్ కానీ తీసుకోలేదు. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం అంబ్రిల్లా స్టైల్లో ఇట్లా ఫ్యాన్ స్లీవ్స్ లాగా వచ్చాయి, చూడొచ్చు మీరు. సో ఫ్రంట్ యోక్ పోర్షన్ వరకు ఇలా వచ్చింది. అండ్ ఇది ఫిట్ అండ్ ఫ్లేర్ గౌన్ అనమాట. ఇక్కడ గ్యాదరింగ్ అనేది వచ్చింది, మీరు చూడొచ్చు. అండ్ మొత్తం కూడా ఇట్లాగా పైనుంచి కిందకు ఒకటే డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక టైర్ లాగా వచ్చింది అనమాట. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి అటాచ్మెంట్ అనేది వచ్చింది, చూడొచ్చు మీరు. సో ఇది ఒక గౌన్ స్టైల్లో ఉంది. అండ్ కింద కూడా మనకి బ్యూటిఫుల్ లేస్ అనేది వచ్చింది. సో చాలా చాలా బాగుంది. లోపల లైనింగ్ అయితే ఏం లేదు, బట్ అవసరం కూడా లేదు. చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ అంతా కూడా. ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ అయితే మనకి ఇట్లా ఉంది. బ్యాక్ అయితే హ్యాండ్స్ వర్క్ కూడా మనకి కనిపిస్తుంది. సో గేరా మాత్రం చాలా చాలా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. ఇంత తక్కువ కాస్ట్లీ ప్రొడక్ట్ రావడం అనేది చాలా చాలా బాగుంది అనమాట. సో మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఓవరాల్ గా నేను వేసుకున్న డ్రెస్ తో పాటు 6 డ్రెస్సెస్ చూపించేశాను, కుర్తీస్. సో మీకు ఏమైనా నచ్చితే వీటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సేల్ ఉంది కాబట్టి తప్పకుండా మనకి 50 to 80% ఆఫ్ ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్. బై బాయ్. తప్పకుండా వీటిలో ఏది కుర్తీ నచ్చింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోద్దు.